Hello students, welcome to today's video classroom, subject computer science, paper 7 computer networks. Today topic categories of networks. So first, what is network? So you already know that network is a collection of computers connected together. So this is one device, this is another device, these devices connected together to share some information. So that will form a network. Simply, network is collection of computers that are connected together. Now, there are the three types of networks. One is local area network, metropolitan area network, wide area network. Local area, you can say that LAN, metropolitan, we can say that MAN, wide area network, we can say that WAN. Now we'll see the first one, local area network. So what do you mean by local area network? So generally, the local area network is a network that is formed by connecting the computers of a particular organization or the computers that within a building or within a small office room or within a campus. So that network is called as a local area network. అంటే ఒక క్యాంపస్ ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ కాలేజ్ క్యాంపస్ ఉంది. సో మన కాలేజ్ క్యాంపస్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్లోర్స్లలో ఉన్నటువంటి ఆల్ కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో దట్ విల్ ఫార్మ్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఒక రూమ్లో ఉన్నటువంటి 10 కంప్యూటర్స్ ఉన్నాయి, అన్ని ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే జనరల్గా మెయిన్గా ఆఫీసెస్లలో 2 or more కంప్యూటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 3 కంప్యూటర్స్ ఆర్ దేర్. So there is a one single printer is there. So this printer is connected with these all the computers. Whenever we make a print from here, that will be come from here only. ఎక్కడి నుంచి ప్రింట్ ఇచ్చినా ఇక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా సేమ్ ప్రింటర్ వస్తుంది. దట్ మీన్స్ దట్ వీఆర్ షేరింగ్ దిస్ ప్రింటర్ బై ఆల్ దోస్ కంప్యూటర్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. సో జనరలీ ద లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్ డిజైన్ టు అలో ద డిజైన్ టు షేర్ దీస్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతున్నాయో అంటే ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి రిసోర్స్ ఏవైతున్నాయో అంటే ఎలక్ట్రికల్ రిసోర్సెస్ని షేర్ చేసుకోవడానికి లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరలీ బై యూజింగ్ ద LAN we can share hardware and software at data also. So generally, for example, there is a single computer is there, there is a CPU is there, all the devices are connected to this one. So this will form a network. So when you save the data from this the data will be stored here. ఇక్కడ సేవ్ చేసిన డేటా ఇక్కడే సేవ్ అవుతుంది, ఇక్కడ సేవ్ చేసిన డేటా సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంది, ఐఎమ్ యూజింగ్ హియర్ ద సేమ్ హార్డ్ డిస్క్, ద సేమ్ హార్డ్ డిస్క్ కెన్ బి యూజ్డ్ హియర్. సో జనరల్గా మనము ఎక్కువ ఫోటో స్టూడియోస్లో కానీ ఫ్లెక్సీ ప్రింటింగ్లో కానీ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఒక సింగిల్ కంప్యూటర్ ఉంటుంది, ఇక్కడ వీళ్ళు డిజైన్ చేస్తుంటారు, నెక్స్ట్ ఇక్కడ ఇంకో చిన్న రూమ్లో ప్రింటింగ్ ఇస్తుంటారు. సో ఎక్కడైతే మనం డిజైన్ చేసినామో డిజైన్ చేసినటువంటి కంప్యూటర్లో వేసేస్తే ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి స్టోరేజ్ యూనిట్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రింటింగ్ కంప్యూటర్లో కూడా కనిపిస్తుంది. అంటే వై బికాస్ దే ఆర్ యూజింగ్ ద షేర్డ్ స్టోరేజ్ లొకేషన్. ఇక్కడ డిజైన్ వాళ్ళు ప్రింటింగ్ వాళ్ళు both people are using the same storage location. So that form type of computers are called as a local area network. So generally the local network is limited to the some few kilometers. So generally the LAN will use only one type of transmission medium. So generally that means either it will use the only guided media. It will use guided media means కేబుల్, ఫిజికల్ కేబుల్ ద్వారా ల్యాన్లో కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో జనరల్ ఇన్ ద ల్యాన్లో మోస్ట్గా బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, స్టార్ టోపాలజీ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ కమింగ్ టు ద మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మే బి ఏ ప్రైవేట్ నెట్వర్క్ ఆర్ పబ్లిక్ నెట్వర్క్. సో దట్ ఈస్ కనెక్టెడ్ ఎక్స్టెండ్ ఓవర్ అన్ ఎంటైర్ సిటీ. మెట్రోపాలిటన్ అంటే దట్ విల్ ఎక్స్టెండ్ ద సిటీ, అంటే ఒక సిటీలో ఉన్నటువంటి ఆల్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఈస్ డిజైన్ టు ఎక్స్టెండ్ ఏ కనెక్టివిటీ ఓవర్ అన్ ఎంటైర్ సిటీ. సో జనరల్లీ ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మే బి ఏ నెట్వర్క్ ఆర్ ఇట్ ఈస్ ఏ సింగిల్ నెట్వర్క్ ఆర్ ఇట్ ఏ collection of small
local area networks. So this is a one local area network, this is one local area network, and these two local area networks are connected, so that will form as a metropolitan area network. So this metropolitan area network may be a private or public. So generally mostly TVs, ప్రజెంట్ టీవీస్ అన్ని కనెక్ట్ కూడా మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంటాయి. సో ఆల్ కంప్యూటర్స్ అన్నీ కూడా డిష్తో కనెక్ట్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. నాట్ ఓన్లీ దట్ వన్, సో జనరల్లీ ప్రజెంట్ డేస్ నెట్వర్క్ ఇంటర్నెట్ నుండి ప్రొవైడ్ చేసినప్పుడు వైర్ కేబుల్ ద్వారా నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు మన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ కేబుల్ ద్వారా మనకు నెట్ ఫెసిలిటీ అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుండ్రు. సో దట్ విల్ ఆల్సో ఫార్మ్ ద మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో what happens actually here? So there is a server computer is there, that is a service provider యొక్క సర్వర్ కనెక్షన్ ఉంటుంది. యూ హ్యావ్ ద నెట్వర్క్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇతనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. సో దిస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ షేర్డ్ బై ఆల్ ద పీపుల్స్ ఇన్ ద టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన షేర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ద 1000 MBPS డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఆయన దగ్గర ఉంది, 1000 MBPS. సో జనరల్ వీళ్ళు 1000 కాదు, 1000 MBPS మీన్స్ 1 GBPS. సో జనరల్ వీళ్ళకు టేకింగ్ సింపుల్ ఎగ్జాంపుల్ 1000 MBPS. సో ఇక్కడ 1000 కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, మీ సిస్టానికి 1000 కంప్యూటర్స్ కనెక్ట్ ఉన్నాయి. ఇతనికి 1 MBPS స్పీడ్ ఇస్తాడు, ఇతనికి 1 MBPS, ఇతనికి 1 MBPS, ఇతనికి 1 MBPS, 1 MBPS, 1 MBPS, 1 లైక్ దట్ 1000 కంప్యూటర్స్ కెన్ బి కనెక్టెడ్ విత్ దిస్ పర్సన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇంట్లో అనుకుందాము. సో మన ఇంట్లో మనకు ఒక కేబుల్ ద్వారా కంప్యూటర్కి 1 MBPS స్పీడ్ ఇచ్చాడు. సో జనరల్గా ఏం చేస్తాం, ఒక రూటర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం ఆ రూటర్కి. సో అగైన్ ఈ రూటర్కి మనం ఏం చేస్తాం, ఇంకో 2-3 కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. రూటర్కి 2-3 కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్గా దిట్ విల్ ఫార్మ్ ఏ నెట్వర్క్ లైక్ దట్. సో ఆల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. అగైన్ సిమిలర్ ఇయర్, మెట్రోపాలిటన్ నెట్వర్క్ ఈజ్ ఆల్సో కనెక్ట్ విత్ ద ఫిజికల్ మీడియా, దట్ ఈస్ అ గైడెడ్ మీడియా. వి రిక్వైర్ ఏ ఫిజికల్ కేబులింగ్ ఈజ్ రిక్వైర్డ్. కేబులింగ్ అనేది అవసరం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సి హియర్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ may be privately owned network or it may be public network. So metropolitan area network is designed to extend over an entire city. It may be a single network or it may be means of connecting number of lands into a larger network. Local cable television network is the example of the man. Now coming to the wide area network. Wide area network means that is a privately owned network or public owned network it is also. So generally it covers there is no limitation, it will commit any without any boundaries. It can comprise a country or a continent or even in the world మొత్తం ఉన్న ఏ కంప్యూటర్స్ అయినా కనెక్ట్ చేసుకుని, దట్ ఈస్ అ వైడ్ ఏరియా నెట్వర్క్. సో జనరలీ వైడ్ ఏరియా ఇన్ ద వైడ్ ఏరియా నెట్వర్క్, సో ఇట్ ఈస్ W నాట్ మ్యాన్, W కాపీలో మిస్టేక్ కూడా WAN వ్యాన్. Okay, this wide area network connect the computers by using microwaves or satellites. That means these are the unguided media. These are the unguided media. So these are the different types of categories of network. Simple, LAN within building or within a campus. Within a campus, cabling is required. Next, MAN within a town, cabling is required. WAN, no boundary, so satellites or microwaves are required to transmit. These both are the wired network, this is a wireless network. Okay, so this is a different categories of networks. In the next class we will see the how the data will be exchanged between these two networks. ఈ 2 networks ఉన్నాయి, ఇదొక కంప్యూటర్, ఈ 2 కంప్యూటర్స్ మధ్యన డేటా ఎక్స్చేంజ్ కావడానికి వి రిక్వైర్ ఏ మోడల్. హౌ దేర్ డేటా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ OSI రిఫరెన్స్ మోడల్ ఆర్ ISO రిఫరెన్స్ మోడల్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఒక మోడల్ని రిఫర్ చేసింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. విల్ హ్యావ్ ద లేయర్డ్ ఆర్కిటెక్చర్ ఈస్ దేర్ and also functions are there. That is the most important topic in this total chapter. That compulsory question is the ISO reference model. We will see in the next class. Okay students.